ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు జ్యోతిషం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరైతే ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. బాబాగారే మీ సమస్యలు తీరటానికి మంచి పరిష్కారం చూపించారు అని నమ్మండి ఫ్రెండ్స్. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నానండి. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీకు మళ్ళీ చెబుతున్నాను, నమ్మకంతో కాల్ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇది సాక్షాత్తు షిరిడీ నుండి నీకు అందుతున్నటువంటి శుభవార్త. కాబట్టి ఈ వార్తని నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించు తల్లి. ఇక నుండి నీ కష్టాలకి ముగింపు పలకబోతున్నాను. ఈ షిరిడీ నుండి, ఈ ద్వారకామై నుండి నువ్వు ఎంతో నమ్ముకున్నటువంటి ఈ సాయినాథుడు నీకు ఒక వార్తను చేరవేయబోతున్నాను. కాబట్టి మనసు పెట్టి విను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి ఈ సందేశానికి ఉన్న పరమార్థం ఏమిటో, బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీరైతే బాబాగారిని తలుచుకుని శివయ్య తండ్రిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే విందామండి. చూడు బంగారు తల్లి, ఇది షిరిడీ నుండి సాక్షాత్తు నువ్వు నమ్ముకున్నటువంటి షిరిడీ సాయినాథుడు నీకు అందిస్తున్నటువంటి మంచి వార్త. అయితే తల్లి, నీకు బాగా తెలుసు బాబా తత్వం ఏమిటో నీకు తెలుసు. నువ్వు ఎంత కష్టపడినా సరే జీవితంలో అనుకున్న స్థాయికి చేరుకోలేకపోతున్నావు. అందరూ బాగుండాలి అని నువ్వు తాపత్రయపడుతూ ఉంటావు. కానీ చివరికి నీకు నిందలు మిగులుతున్నాయి. ఎదుటివారిని నమ్మి నువ్వు చేసే సహాయం చివరికి శాపంగా మారుతుంది. నీ మనసులో ఎవరికీ చెప్పుకోలేనటువంటి తీరని వేదన ఉంది. ఒక వెలితి, ఒక అశాంతి నిరంతరం నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అయితే తల్లి, బాగా గుర్తుపెట్టుకో, అందరి జీవితాన్ని చక్కదిద్దేటటువంటి నువ్వు నీ సొంత జీవితాన్ని మాత్రం ఒక దారిలో పెట్టుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు. అటు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో గుర్తింపు లేకపోవటం కావచ్చు, ఇంట్లో కలహాలు కావచ్చు, ఆర్థికంగా ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడలేకపోవటం, ఇలా ఒకటా రెండా కష్టాలనే సుడిగుండంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. కానీ ఇక నీ కష్టాలకు కాలం చెల్లిపోబోతుంది. నీ తలరాతను మార్చేటటువంటి సమయం అతి త్వరలోనే ఆసన్నం కాబోతుంది. చెప్పాలంటే తల్లి, ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఈ సందేశాన్ని కొట్టిపడవేయవద్దు. నేను నీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. అంతేకాదు, మనస్ఫూర్తిగా ఈ మాటలను నువ్వు తప్పకుండా ఆలకించాలి. నీ జీవితంలో ఒక్కసారైనా సరే ఈ ఆలయంలో అడుగు పెట్టాలి. నా దైవాన్ని నేను మనసారా చూసుకోవాలి. నా దివ్యశక్తిని నేను దర్శించుకుంటే నా తలరాత మారిపోవటం ఖాయం. అక్కడ అడుగుపెట్టిన మొదలు నుండే నా జీవితంలో ఉన్న దరిద్రం, శనిఘోష, నరఘోష, నాగదోషాలు అన్నీ కూడా కరిగి కర్పూరమైపోతాయి అని అనుకుంటూ ఉన్నావు కదా. ఏ ఆలయ దర్శనం అయితే నువ్వు చేయాలి అనుకుంటున్నావో, ఏ ఆలయ దర్శనం అయితే నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది అని నువ్వు కలలు కన్నావో, అక్కడికి నువ్వు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి చాలా రోజుల నుండి ఆశగా ఎదురు చూస్తున్నావు. అయితే తల్లి, చాలా రోజుల నుండి నీ కుటుంబంతో కలిసి ఆ ఆలయ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నావు. ఇంతకీ ఆ ఆలయం ఏమిటి? ఏ ఆలయ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నావు? పూర్తిగా వివరాలన్నీ కూడా నీతో చెబుతాను. నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే ఈ ప్రయాణంలో నాతో పాటు కలిసి పూర్తిగా నడు. చెప్పాలి అంటే నీది ఒక అంతర్గత వేదన.
అసలు నీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఆ కష్టాలు వెనుక ఉన్న కారణం ఏమిటి అనేది ఈరోజు నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. అయితే తల్లి, నీలో చాలా రకాలుగా సహజ సిద్ధమైన లక్షణాలు ఉన్నాయి. ఏమిటి అంటే నువ్వు చాలా సున్నితమైన మనసు కలదానివి. ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇచ్చేస్తావు. ఎవరైనా కష్టాల్లో ఉంటే నీ సొంత సొమ్ముని కూడా తీసి ఇచ్చేస్తావు. అయితే విచిత్రం ఏమిటి అంటే నువ్వు ఎవరికైతే అత్యంతంగా సహాయం చేస్తావో వాళ్ళే నీ వెనక గోతులు తీస్తారు. నీకు వెన్నుపోటు పొడిసేది కూడా ఆ అత్యంత సన్నిహితులే. అయితే అవునా కాదా అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. అయితే నీ జీవితంలో 3 ప్రధానమైనటువంటి సమస్యలు అనేవి నిన్ను నిరంతరం వెంటాడుతూ వస్తున్నాయి. అది ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు. నీ చేతిలోకి డబ్బు అనేది వస్తుంది, కానీ అది వచ్చినట్లే వచ్చి నీటి బుడగలా మాయమైపోతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, ఊహించిన విధంగా డబ్బు ఖర్చు అయిపోవటం, లేదా ఎవరికైనా సరే డబ్బు అప్పుగా ఇచ్చి నష్టపోవటం, ఇటువంటి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు తల్లి. కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ అవమానాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నావు. అందరినీ నువ్వు సమానంగానే చూస్తావు, కానీ బంధువుల్లో నీకు దక్కవలసిన గౌరవం నీకు దక్కటం లేదు. నువ్వు చేసిన మంచిని ఎవరూ గుర్తించకపోగా నీ వైపు నుంచి చిన్న తప్పు దొరికితే చాలు దానిని వేలెత్తి చూపటానికి సిద్ధంగా ఉంటున్నారు. దానివల్ల నువ్వు ఎక్కువగా మనస్తాపం చెందటం కనిపిస్తుంది. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఏదో నిర్ణయం తీసుకుని నష్టపోతూ వస్తున్నావు. అయితే ఇవన్నీ కూడా నువ్వు చేసిన తప్పు కాదమ్మా. నీకై నువ్వు ఏ తప్పు చేయలేదు. దీనికి కారణం కూడా నీ చుట్టూ ఏర్పడినటువంటి ప్రతికూల శక్తులు అని చెప్పుకోవచ్చు. అయితే గ్రహదోషాలు కారణం అని చెప్పుకోవచ్చు. ఈ దోషాలు తొలగించి నీలో ఉన్నటువంటి లక్ష్మీ కటాక్షాన్ని మేల్కొల్పి ఆ అద్భుతమైనటువంటి ఆ ఆలయ దర్శనం నీకు అన్ని రకాలుగా మేలు చేస్తుంది. నేను చెబుతున్నాను తల్లి, జాగ్రత్తగా విను. నీ మనసు చాలా వెన్న. నువ్వు సమాజంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి అని ఆశపడుతున్నావు, కానీ తరచూ ఏవో ఒక సమస్యలు, లేదా భాగస్వామితోటి ఏర్పడేటటువంటి సమస్యలు, లేదా ఎవరో ఒకరి ద్వారా మోసపోవటం, ఇలా తరచుగా ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కదా తల్లి. లేదా కొత్త ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నావు. దీని వలన ఏమిటి అంటే నీపైన ఏర్పడిన నరదృష్టి, మానసిక ఆందోళన, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత ఎదిగినా ఏదో తెలియని భయం నీలో కనిపిస్తుంది. అలాగే నువ్వు ధర్మబద్ధంగా బ్రతకాలి అని చూస్తున్నావు. అలాగే నీ జీవితంలో ప్రతిదీ కూడా ఆలస్యంగా లభిస్తుంది. అలాగే వివాహం ఆలస్యం కావచ్చు, సంతానం కావచ్చు, ఉద్యోగంలో ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రాకపోవటం కావచ్చు. ఇలా ఏ సమస్యతోటైతే నువ్వు బాధపడుతున్నావో దానికి సంబంధించి ముందుకు వెళ్ళాలి అనే కొద్దీ నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు. అయితే తల్లి, ఈ కష్టాలన్నీ కూడా హరించి నీ జీవితంలో కొత్త వెలుగు నింపేటటువంటి గొప్ప ఆలయ దర్శనం నువ్వు చేసుకోవాలి. ముఖ్యంగా ఆ దివ్య ఆలయ దర్శనం నువ్వు చేసుకున్న తర్వాత నీ జీవితం పూర్తిగా మలుపు తిప్పేటటువంటి మరొక కోణం అనేది నువ్వు చూస్తావు తల్లి. అయితే చెప్పాలి అంటే నువ్వు ఏ ఆలయ దర్శనం చేసుకోవాలి అంటే పవిత్రమైనటువంటి ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం అనేది నీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక రహస్యం కూడా ఉంది తల్లి. చెప్పాలి అంటే నీ జీవితంలో ఆ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అంటే నువ్వు అస్సలు ఊహించలేవు. అక్కడ నీ దరిద్రమంతా కూడా బూడిదైపోతుంది. నీ జీవితంలో శాంతి, లక్ష్మీ కటాక్షం, మనశ్శాంతి, ఆరోగ్యం లభించటం అనేది ఖాయం. అలాగే ఇంకా చెప్పాలి అంటే నీ జీవితంలో ఏర్పడినటువంటి కుజదోషం, అప్పుల బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఎవరైతే నిన్ను వేధిస్తున్నారో వారి నుండి వేధింపులన్నీ కూడా దూరమైపోతాయి. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు ఆ ఆలయ దర్శనం అనేది చాలా ముఖ్యం. ఆర్థిక అడ్డంకులన్నీ కూడా క్షణంలో తొలగిపోతాయి. అలాగే నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటో తెలుసా తల్లి? నువ్వు ఆ ఆలయ దర్శనం చేసుకోవాలి.
అక్కడికి వెళ్ళి తప్పకుండా కొబ్బరికాయ కొట్టి తిరిగి రావాలి. అలా చేయటం వలన నీకు కేవలం పుణ్యం లభించటమే కాకుండా నీకున్నటువంటి సకల దోష నివారణ జరుగుతుంది. అయితే ఏ ఆలయానికి వెళ్ళినప్పుడు శాస్త్రోక్తంగా కొన్ని పరిహారాలు చేయాలి. అప్పుడే అక్కడున్నటువంటి దైవిక శక్తి నీ శరీరంలోకి, నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈరోజు నువ్వు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని గురించి చెబుతాను తల్లి. కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలను నువ్వు జాగ్రత్తగా పాటిస్తే నీ జీవితంలో అందమైన మార్పులు నువ్వు చూస్తావు. కుటుంబంలో నీకు ఏర్పడినటువంటి గొడవలు తొలగిపోయి నీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. కాబట్టి నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా నువ్వు అతి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. లేదా వీలు కుదిరితే తిరుపతి వెంకన్న దర్శనం చేసుకోవాలి. స్వామివారి దర్శనం నీకు చాలా అవసరం. ఒకవేళ నీకు స్వామి ఇంటి దైవం అయి ఉంటే నీ జీవితంలో ఏర్పడినటువంటి సకల కష్టాల నివారణకు ఈ రోజు నుండి సరిగ్గా వారం రోజుల్లోపు తిరుపతి వెంకన్న తండ్రి దర్శనం చేసుకుని తీరాలి. అలాగే నీకు ఇంకా వీలు కుదిరితే కాలినడకన వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రా తల్లి. అక్కడ చక్కగా ఓం నమో వెంకటేశాయ అనే ఈ మంత్రాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా తిరుపతిని అలాగే అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుని చక్కగా నీకున్నటువంటి కోరికలన్నిటినీ కూడా అక్కడ సమర్పించు. ఆ తరువాత తిరుపతి నుంచి షిరిడి ప్రయాణం రా తల్లి. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా తీసుకురా. అలా తీసుకువస్తావు అని నాకు తెలుసు తల్లి. ఒకవేళ తీసుకురాని పక్షంలో నీ ద్వారా అన్నీ కూడా సమర్థవంతంగా నెరవేర్చే బాధ్యత నాది తల్లి. నీ బాధ నాకు తెలుసు. నీ మనసు ప్రశాంతత కోసం పరితపిస్తుంది. ఈ ప్రయాణంలో ఎన్నో రకాల అద్భుతాలను, మనశ్శాంతిని నువ్వు తప్పకుండా పొందుతావు. ఈ విశ్వంలో ఈ సందేశం ఊరికే ఎవరి చెంతకి రాదు. అలాగే అనవసరమైనటువంటి మాటలు కూడా ఇందులో ఏదీ లేదు తల్లి. ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావు అంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నీపై ఉంది అని అర్థం చేసుకో. కాబట్టి కులదైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. నీకు ఏ పని కూడా జరగటం లేదు. నువ్వు అనుకున్నటువంటి పనులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నీ మనసు ప్రశాంతంగా లేదు. అలాగే శత్రువుల బాధలు ఎక్కువైపోయాయి అని అనుకుంటూ ఒంటరిగా కూర్చుని బాధపడటం కన్నా ముందు ఇంటి దైవాన్ని పూజించటం చాలా మంచిది తల్లి. కాబట్టి నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు అతి చేరువలో ఉంది. కాబట్టి ఈ సమాచారం నీ వరకు ఈ సందేశం ద్వారా చేరింది అంటే తిరుపతి నుండి నీకు ఒక పిలుపు అనేది వచ్చింది అని అర్థం చేసుకో తల్లి. అలాగే ఆ వెంకన్న దేవుడు నీకు ఒక సహాయం చేయబోతున్నాడు అని ఇప్పటికైనా నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ విలువైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని నీతో మాత్రమే ఉంచుకో. నీలాగే ఎందరో కష్టాల్లో ఉన్నటువంటి వారు సరైన దారి తెలియక అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా నీ వంతుగా సహాయం చేయి తల్లి. నీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం నాకు ఎప్పుడూ కూడా నచ్చుతూ ఉంటుంది. అదేమిటి అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటావు. అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటావు. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి పుణ్యకార్యమే తల్లి. కాబట్టి కొందరు వ్యక్తిగత కారణాల వల్ల, మరికొందరు సులభమైన ప్రాంతాల్లో ఉండటం వలన కొన్ని ఆలయాలను దర్శించుకోవాలి అని మనసులో ఉన్నా సరే వెళ్ళి దర్శించుకోలేకపోతారు. అలాంటి వారు నిరాశ పడవలసిన అవసరం లేదు. భగవంతుడు అంతటా ఉన్నాడు. ఒకవేళ మీకు ఇప్పుడు కుదరనటువంటి పక్షంలో ఓం నమో వెంకటేశాయ అని శనివారం నాడు స్వామివారిని భక్తితో పూజించి చక్కగా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకున్న ఇందుకు సమానమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందవచ్చు. అలాగే గురువారం నాడు సాయిబాబా ఆలయ దర్శనం చేసుకుని గురు అనుగ్రహాన్ని మీరు మరింత ఎక్కువగా పొందవచ్చు. అంతేకాదు ఈ విధమైనటువంటి కొన్ని చిన్న చిన్న అలవాట్లు అలాగే మనశ్శాంతి కోసం ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే నీ మనసులో ఏ సంకోచాలైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నీ జీవితంలో తప్పకుండా
నువ్వు ఎదగటానికి సువర్ణమైనటువంటి అనుగ్రహం భగవంతుడి ద్వారా నీకు దొరుకుతుంది. భగవంతుడి పూజలు మాత్రమే కాదు, మనసును కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. ఆలోచన విధానం కూడా మన జీవితాన్ని ప్రతిరోజు కూడా నిర్దేశిస్తుంది. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకుని కొన్ని మార్పులు కూడా నువ్వు చేసుకోవాలి తల్లి. అలాగే అదేమిటో ఇప్పుడు నీకు వివరిస్తాను. నమ్మకం అనేది నీ బలహీనత. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా నీకు సహాయం చేస్తాను అని ఎవరికీ కూడా గుడ్డిగా హామీ ఇవ్వద్దు. అలాగే నీ ప్రేమని, నీ జాలిని ఇతరులు స్వార్థం కోసం వాడుకుంటూ ఉంటారు. అలా కాకుండా నువ్వు చూసుకుంటూ ఉండు తల్లి, జాగ్రత్తగా ఉండు. కొన్ని విషయాల్లో రహస్యాలను ఇప్పటి నుండి అలవర్చుకో. ఇక నువ్వు ఏదైతే పనుల్లో ప్రణాళిక వేస్తావో ఆ ప్రణాళికలను, నీ భవిష్యత్ లక్ష్యాలను ఎవరితోనూ కూడా ముందుగా చెప్పుకోవద్దు. పని పూర్తి అయ్యే వరకు క్లుప్తంగా ఉంచటం అలవర్చుకో తల్లి. నరదృష్టి అనేది చాలా తొందరగా తగులుతుంది. కాబట్టి నీ సంతోషాన్ని చూసి వారవలేని వారు నీ చుట్టూనే ఉంటారు. ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి నువ్వు నీ సంపాదనలో కొంత భాగం ఇప్పటి నుండే పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకో. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు ఎప్పుడూ కూడా చేయవద్దు. విలాసవంతంగా ఉండాలి అని చెప్పి ఉన్నదాన్ని మొత్తం ఖర్చు చేయవద్దు. తల్లిదండ్రుల ఆశీస్సులు, నీ ఇంట్లో ఉన్న పెద్దల ఆశీస్సులు తప్పకుండా తీసుకుంటూ ఉండు. తల్లిదండ్రుల ఆశీస్సులు ఏమిటి అంటే నిన్ను, నీ కోరికలను, నీ పనులు మరింత విజయవంతమయ్యేలాగా వారి ఆశీస్సులు నీకు అందుతాయి. దీనివలన నీ మనసుకి ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా చేస్తూ భగవంతుని యొక్క చింతన రోజుకు 10 నిమిషాలైనా కానీ దైవ ప్రార్థన చేస్తూ ఉండు. నీ జీవితం ఎంత త్వరగా, ఎంత అద్భుతంగా మలుపు తిప్పుతానో నువ్వే చూస్తూ ఉండు తల్లి. ఇది షిరిడీ నుండి నీకు అందినటువంటి వార్త అని ఎందుకన్నానంటే, నీవు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడే తిరుపతి, షిరిడీకి ప్రయాణం చేయాలి అని ఆలోచనలో ఉన్నావు అని. నీవు అత్యవసరమైన పరిస్థితుల్లో ఆలయ దర్శనం చేసుకునే కంటే నీవు మనసులోనే ఆ తండ్రి నామాన్ని జపించుకుని వీలు కుదిరితే దగ్గరలో ఉన్న ఆలయ దర్శనం చేసుకుంటే నీకు సరిపోతుంది అని ఈ సందేశం ద్వారా చెప్పాను తల్లి. ఒకవేళ నీకు వీలు కుదిరితే చక్కగా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. నీకు, నీ కుటుంబానికి రక్షణ బాధ్యత నాది అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.